హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బయాలజీలోని బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ యొక్క క్లాస్ 2 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈరోజు మనం బ్లడ్ గ్రూప్స్ అదేవిధంగా ఆర్హెచ్ కారకం అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్లడ్ గ్రూప్. సో బ్లడ్ గ్రూప్ని 1900లో కార్ల్ ల్యాండ్స్టైనర్ దీని గురించి కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా దాని గురించి అబ్జర్వ్ చేసి మనకు డేటా అనేది అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకాలు అంటే యాంటీజెన్స్, అదేవిధంగా ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఏబీ అనేటటువంటి యాంటీజెన్స్ అదేవిధంగా యాంటీబాడీస్ అనేవి ఉండడం జరుగుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అదేవిధంగా ప్లాస్మా అనేది ఉంటుంది కదా, ఆ యొక్క ప్లాస్మాలో మనకి యొక్క యాంటీజెన్స్ యాంటీబాడీస్ అనేవి ఉండడం వలన మనకి యొక్క ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకు రక్త గ్రూప్స్ ఉంటాయి కదా, బ్లడ్ గ్రూప్స్ అనేవి అవి జనరేట్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా యాంటీజెన్స్ యాంటీబాడీస్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో హ్యూమన్లో కనుక తీసుకుంటే మేజర్గా 4 టైప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ ఏబి, అదేవిధంగా గ్రూప్ ఓ. సో గ్రూప్ ఏ కనుక తీసుకుంటే ఓన్లీ ఏ యాంటీజెన్ ఉంటుంది, అదేవిధంగా యాంటీబాడీ అనేది ఏమో బి యాంటీబాడీ ఉంటుంది. ఓకేనా, ప్లాస్మాలో బి యాంటీబాడీ ఉంటే దాన్ని మనం గ్రూప్ ఏ అంటాం. గ్రూప్ బి కనుక తీసుకుంటే ఒక యాంటీజెన్ ఉంటుంది. ఓకేనా, బి అనేటటువంటి యాంటీజెన్ ఉంటుంది, ఏ యాంటీబాడీ ఇన్ ద ప్లాస్మా. అండ్ అదేవిధంగా ఏబీ కనుక తీసుకుంటే ఏబీ యాంటీజెన్స్ అనేవి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఏ కానీ బి కానీ ప్లాస్మాలో మాత్రం యాంటీబాడీస్ ఉండవు. అండ్ అదేవిధంగా ఓ గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే ఏబీ యాంటీజెన్స్ ఉండవు, అదేవిధంగా ఏబీ యాంటీబాడీస్ మాత్రం ప్లాస్మాలో ఉంటాయి. అందుకే ఓ గ్రూప్ అనేది విశ్వదాత, అదేవిధంగా ఏబీ అనేది విశ్వగ్రహీత. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ యొక్క టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్, యాంటీజెన్ ఆన్ ఆర్బీసీ, యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా, డోనర్ గ్రూప్. ఓకేనా, ఎవరెవరికి ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, గ్రూప్ పర్సన్కి ఏదైనా యాక్సిడెంట్ అయినట్లయితే ఏ గ్రూప్ కానీ ఓ గ్రూప్ కానీ ఎవరైనా వీళ్ళకి ఇవ్వచ్చు. బి వాళ్ళకి బీఓ ఇవ్వచ్చు, ఏబీ వాళ్ళకి ఏబీ వాళ్ళు ఇవ్వచ్చు, ఏ వాళ్ళు ఇవ్వచ్చు, బి వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. ఓ వాళ్ళకి మాత్రం యాంటీ ఏబీ ఎవరైనా ఇవ్వచ్చు, అదేవిధంగా ఓ వాళ్ళైనా ఇవ్వచ్చు. ఓకేనా, యాంటీ ఏబీ అంటే దీనికి వ్యతిరేకంగా. ఓకేనా, వీళ్ళు ఎవరికి దానం చేయడానికి అవకాశం లేదు. ఏబీ వాళ్ళ రక్తం ఎవరికి పనికిరాదు, ఏ వాళ్ళకి పనికిరాదు, బి వాళ్ళకి పనికిరాదు, ఓ వాళ్ళకి పనికిరాదు. వీళ్ళకు ఎవరు ఇచ్చే అవకాశం లేదు. ఏ వాళ్ళు ఇవ్వలేరు, బి వాళ్ళు ఇవ్వలేరు, ఏబీ వాళ్ళు ఇవ్వలేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు డేటా అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా రక్త వర్గాలకు సంబంధించినటువంటి అంటే బ్లడ్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ మనకు ప్రతిరక్షకాలు ప్రతిజనకాలు అనేవి ఉంటాయి కదా, అంటే యాంటీజెన్స్ యాంటీబాడీస్ అనేవి వీటితో కలిపి అది ఒక రియాక్షన్ చెందుతుంది. సో ఈ యొక్క రియాక్షన్ వల్లనే బ్లడ్ మొత్తం కూడా మనకు అది స్ట్రక్ అయిపోయి పర్సన్ చనిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఏ పర్సన్కి బి ఇచ్చినా బి పర్సన్కి ఏ ఇచ్చినా కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్స్ యొక్క డేటాని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆర్హెచ్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోదాం. సో ఓకేనా ఫ్రెండ్స్, ఆర్హెచ్ ఫ్యాక్టర్. సో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఎందుకు? సో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళని ఆర్హెచ్ ప్లస్ అంటారు, ఆర్హెచ్ లేని వాళ్ళని ఆర్హెచ్ మైనస్ అంటారు. సో ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? దీనిలో మనకు యాంటీజెన్ అనేది ఉంటుంది. ఆర్హెచ్ అంటే ఇది ఒక యాంటీజెన్, ఎట్లయితే ఏ యాంటీజెన్ బి యాంటీజెన్ ఎట్లుంటుందో ఆర్హెచ్ కూడా ఒక యాంటీజెన్. సో ఇది ప్లస్లో కానీ మైనస్లో కానీ అందుబాటులో ఉంటుంది. సో ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ అనేది ఆర్హెచ్ నెగిటివ్ పేషెంట్కి ఇవ్వచ్చు, ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ అనేది ఆర్హెచ్ పాజిటివ్ పేషెంట్స్కి ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ అనేది ఆర్హెచ్ పాజిటివ్ క్యాండిడేట్ కూడా ఇవ్వచ్చు, కానీ ఆర్హెచ్ పాజిటివ్ది మాత్రం ఆర్హెచ్ నెగిటివ్కి ఇవ్వకూడదు. సో డోనర్స్ ఓకి ఇవ్వచ్చు, ఏకి ఇవ్వచ్చు, బీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు. ఏకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు, బీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు డేటా ఉంటుంది. సో సీరం కనుక తీసుకున్నట్లయితే బ్లడ్ ప్లాస్మా నుంచి ప్లాస్మా ప్రోటీన్స్ కనుక సపరేట్ చేస్తే మనకి ఈ యొక్క డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. సో దీనిలో ఏంటిదంటే ఈ యొక్క యాంటీజెన్ ఆర్హెచ్ యాంటీజెన్. సో దీని యొక్క ఆప్షన్స్ కానీ ప్రెజెన్స్ ఈ రెండింటి బేస్ పైన మనకి ఇక్కడ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దీనిలో మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. యాజ్ పర్ ద 1940లో దీని గురించినటువంటి కార్ల్ ల్యాండ్స్టైనర్, అదేవిధంగా ఏఎస్ వెయిన్. సో ఆల్రెడీ 1900లో లార్డ్ స్టైనర్ కనిపెట్టింది కదా బ్లడ్ గ్రూప్స్ అని. సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగానే ఏఎస్ వెయిన్ కూడా 1940లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఆర్హెచ్ ఫ్యాక్టర్ గురించి. అయితే మన దేశంలో కనుక తీసుకుంటే దాదాపుగా 93% మంది ఆర్హెచ్ పాజిటివ్ ఉన్నవాళ్ళే. అండ్ అదేవిధంగా ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ని ఆర్హెచ్ పాజిటివ్కి ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఓ నెగిటివ్ ఉండేటటువంటి క్యాండిడేట్ని ఎక్కించవచ్చు. ఓకేనా, ఆర్హెచ్ పాజిటివ్ రక్తాన్ని మాత్రం ఆర్హెచ్ నెగిటివ్కి ఇవ్వకూడదు. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా ఈ యొక్క ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ వీటి గురించి మనకి ఎందుకని అనుకుంటాం, కానీ మీరందరూ వినే ఉంటారు కదా, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఏబీ పాజిటివ్, అదేవిధంగా ఓ నెగిటివ్, ఏబీ నెగిటివ్, బి నెగిటివ్, ఏ నెగిటివ్ అని
ఈ యొక్క నెగిటివ్స్ పాజిటివ్స్ చెప్పేది ఈ యొక్క RH బ్లడ్ గ్రూప్. ఓకేనా ఫ్రెండ్స్? నెగిటివ్ది పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ పాజిటివ్ వాళ్ళది మాత్రం నెగిటివ్కి ఇవ్వకూడదు. సో ఓ నెగిటివ్ బ్లడ్ అనేది ఎవరికైనా ఎక్కించవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఓ పాజిటివ్ వ్యక్తి యొక్క రక్తం అనేది ఓ నెగిటివ్ వాళ్ళకు మాత్రం ఎక్కించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు అర్థమైంది కదా. అండ్ అదేవిధంగా ఓ పాజిటివ్ వ్యక్తిది ఏ నెగిటివ్ కానీ బి నెగిటివ్ వాళ్ళకి కూడా ఎక్కించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓ నెగిటివ్ వాళ్ళది మాత్రం ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వచ్చు, కాకపోతే ఓ పాజిటివ్కి మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా రక్తదానం చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఒక పర్సన్ ఎన్ని నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అంటే మినిమం 3 నెలల నుంచి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. అదేవిధంగా దాతల నుంచి తీసుకున్నటువంటి బ్లడ్ని వీళ్ళు నిర్జీవ పరిస్థితుల్లో అంటే ఎలాంటి జీవం లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేసి బ్లడ్ కలెక్షన్ సెంటర్లలో దీన్ని నిల్వ చేయడం జరుగుతుంది అంటే స్టోర్ చేస్తారు. అయితే ఒకసారి రక్తం సేకరించిన తర్వాత వితిన్ 35 to 45 డేస్లో దాన్ని యూజ్ చేయాలి. యూజ్ చేయకుంటే మాత్రం దాన్ని పారవేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రక్తం అనేది ఎన్ని రోజులకు మనకి జనరేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనిషి శరీరంలో కొంత లిమిటేషన్ అయినటువంటి బ్లడ్ ఉంటుంది కదా, అది రీగెయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే వారం టైం పడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ RH గ్రూప్, అదేవిధంగా దాని యొక్క పాయింట్స్. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లోనే వెయిన్స్ ఆర్టరీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో మనం కంటిన్యూస్గా బ్లడ్ యొక్క మెయిన్ డేటా, అదేవిధంగా హిమోగ్లోబిన్ గురించి, బ్లడ్ సెల్స్ గురించి, ప్లాస్మా గురించి, అండ్ అదేవిధంగా మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కీ పాయింట్స్, ఇసినోఫైల్స్, బేసోఫిల్స్, అదేవిధంగా న్యూట్రోఫిల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క 3 టాపిక్స్, అండ్ అదేవిధంగా మనకు ఎగ్రాన్యులోసైట్స్లో ఉన్నటువంటి లింఫోసైట్స్, మోనోసైట్స్, థ్రాంబోసైట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎడిషనల్గా మనకు కొంత డీటెయిల్ డేటా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి మెయిన్ డేటా అంతా కూడా ఈ యొక్క పాయింట్ నుంచి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎవరైతే ఇంకా ఈ యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోలేదు వాళ్ళంతా కూడా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. సో రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు ఒక చిన్న క్లాస్ మాత్రమే ఈ ఒకటి బ్లడ్ గ్రూప్, అదేవిధంగా ఈ యొక్క ఏబీ పాజిటివ్ వీటికి సంబంధించినటువంటి మెయిన్ డేటా. అండ్ ఇప్పుడు మన యొక్క క్లాస్ కంటిన్యూషన్లో భాగంగానే బ్లడ్ యొక్క అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కాగా వచ్చేటటువంటి కొన్ని క్వశ్చన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారం. ఆ యొక్క పాయింట్స్ అన్నిటిని కూడా నేను 1-లైనర్ క్వశ్చన్లకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఆ యొక్క క్లాస్ కావాలనుకున్న వాళ్ళంతా కూడా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. సో ఈ రోజు ఈవినింగ్ కల్లా మీకు దాదాపుగా 150 బిట్స్ అనేవి మీకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? డోంట్ బి లేట్ చేయకండి, వెంటనే బ్లడ్ సంబంధించినటువంటి దాదాపు 150 బిట్స్ యొక్క డిస్కషన్ అనేది వీడియోలు ఇవ్వబోతున్నాను. సో ఆ యొక్క బ్లడ్ సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 30 నిమిషాల పైగా వీడియో ఉంటుంది. వెంటనే కోర్సుని ఎన్రోల్ చేసుకోండి, వాల్యుబుల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.